జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నిజంగా మన కేంద్ర ప్రభుత్వంలో పనిచేసేటటువంటి మంత్రుల గురించి చెప్పాలంటే పెద్దగా ఎవరికి కూడా తెలియదు. అందుకు తగ్గట్టుగానే మన కేంద్ర మంత్రులు లో ప్రొఫైల్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. కేంద్ర మంత్రులు అంటే ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉండదు కదా, ఆ మంత్రులనే అర్థం అన్నమాట. ఇక సూడో సెక్యులర్ మీడియా, అలాగే కుల మీడియా, కుటుంబ పార్టీల మీడియా కూడా మన కేంద్ర మంత్రుల గురించి పెద్దగా వార్తలు అయితే రాయి. అంతే కదా, వీళ్ళు ఎంతసేపటికి ఈ ఇండి కూటమికి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సరే, మన కేంద్ర మంత్రుల పర్యటనల గురించి పెద్దగా అయితే చూపించవు. ఉదాహరణకు మన తెలంగాణకు మన దేశ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు వచ్చినారు అనుకోండి, ఆమె పర్యటన గురించి మన మీడియా పెద్దగా చెప్పాలంటే వార్తలు అయితే ప్రసారం చేయదు. మన దేశ ఆర్థిక శాఖ మంత్రికి సంబంధించినటువంటి వార్తలు ఎక్కడో లోపల పేజీలో ఏదో ఒక చిన్న కార్నర్లో ఏదో ఒకరు ఏలేదన్నట్టు వేస్తారనమాట. ఇక మెయిన్ పేజీల్లో తీసుకుంటే అదేదో వాడెవడో ఈయన తిట్టాడని, వీడెవడో వాడిని తిట్టాడని, ఈ విధంగా ఎందుకు పనికిరాని, ఎవరికి పనికిరానిటువంటి థర్డ్ క్లాస్ వార్తలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక మన బీజేపీ మంత్రులైతే సాధారణంగా పబ్లిసిటీకు దూరంగా ఉంటారు. అందుకు బదులుగా ఎక్కువ పని చేస్తూ ఉంటారనమాట. పైగా ప్రతిఫలం కూడా ఆశించరు. ప్రతిఫలం అంటే పేరు ప్రఖ్యాతలు కూడా ఆశించరు. ఉదాహరణకు నితిన్ గడ్కరీ గారు ఉన్నారు, పీయూష్ గోయల్ గారు ఉన్నారు, నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, ఎస్ జయశంకర్ గారు ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే 50 పేర్లు ఉన్నాయి. అసలు చాలా మంది గురించి మన వాళ్ళకు కూడా పెద్దగా తెలియదు అనమాట. అదే కేంద్ర మంత్రులు చేస్తున్నటువంటి పెద్ద తప్పు. చేస్తున్న పనికి తగ్గట్టుగా పబ్లిసిటీ కూడా చేసుకోవాలా, లేదంటే ప్రజలకు నిజాలైతే తెలియవు. అంతేనా కాదా? ఇక్కడ నేను ఒక మాట చెప్తా. వీళ్ళు ఇప్పుడు ఇండి కూటమి ఉన్నది కదా, కాంగ్రెస్ కూటమి, దాని మిత్రపక్షాలని కూడా లేనిపోని అబద్ధాలు చెప్పి విపరీతంగా మీడియాను వాడుకొని, సోషల్ మీడియాను వాడుకొని ఎట్లా కావాలంటే అట్లా ట్రోల్ చేస్తూ ఉంటారు. అన్ని ఫేక్ వార్తలని ప్రసారం చేస్తూ ఉంటారు. మనం చేసిన పనులకు సంబంధించిన కూడా మనం చేసుకోలేకపోతే ఎట్టా? అంతేనా కాదా? సరే, ఇక అసలు విషయం లేకొస్తే మన వాణిజ్య శాఖ మంత్రి ఎవరు? పీయూష్ గోయల్ గారు. మన ప్రధాని మోడీ గారి క్యాబినెట్లో అత్యధిక మార్కులు సంపాదించిన వాళ్ళలో మన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు కూడా ఒకరన్నమాట. పీయూష్ గోయల్ గారు అత్యంత సమర్థులైనటువంటి మంత్రివర్యులు. అందుకే మోడీ గారు ఏ శాఖకైతే అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ శాఖకు మంత్రిగా మన పీయూష్ గోయల్ గారిని నియమిస్తారనమాట. ఇక మన పీయూష్ గోయల్ గారికి పని పిచ్చి ఎక్కువ అనమాట. పని రాక్షసుడు. పబ్లిసిటీ పిచ్చి అసలే లేదనే చెప్పుకోవచ్చు. ఆయన ఎన్ని గోల్స్ రీచ్ అయినప్పటికీ ఆ విషయాలను అయితే మీడియాకు మాత్రం చెప్పరు. అది సాధించింది తానేనని ఎంత మాత్రం కూడా చెప్పరు. అదంతా కూడా సమిష్టి కృషి, అంటే ఇదంతా కూడా మా టీం వర్క్ అని చెప్పి చెప్తా ఉంటారనమాట. అది చెప్పాలంటే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. ఇక మనకు యూరోపియన్ యూనియన్ తోనూ అలాగే అమెరికాతోనూ ప్రపంచ చరిత్రలో అతి పెద్ద వాణిజ్య ఒప్పందాలు జరిగిన సంగతి మీకు కూడా తెలిసిందే. ఆ ఒప్పందాలు జరగడానికి కారణమైన వ్యక్తి మన పీయూష్ గోయల్ గారు. గత 2 సంవత్సరాల కాలంలో అమెరికాతో 14 సార్లు, యూరోపియన్ యూనియన్తో 27 సార్లు చర్చించి ఈ ఒప్పందాలన్నింటినీ కూడా ఖరారు చేశారు. వాళ్ళు పిలిచినప్పుడల్లా ఆ దేశాలకు పోయి ఎంతో వినయంతో, చాకచక్యంతో వ్యవహరించి ఈ ఒప్పందాలన్నింటినీ కూడా ఖరారు చేయించారు. ఇక ఈ సంవత్సరంలో భారత్ మొత్తంగా 7 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అయితే చేసుకునింది. వాటిలో కఠినమైనది వచ్చేసి అమెరికాతో వాణిజ్య ఒప్పందం. ఎందుకంటే ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెంటలోడు, పులికేసి మావులోడు కాదు. కాబట్టి వీళ్ళందరినీ ఒక దారికి తీసుకురావాలంటే ఎంత ఉంటుందా? చెప్పాలంటే కత్తి మీద సామే. నాకు ఈ మధ్యనే తెలిసిన విషయం ఏంటంటే, మిగిలిన దేశాల కన్నా అమెరికాతో వాణిజ్యం చేస్తేనే మనకు ఎక్కువ లాభం అంట. ఎందుకంటే అమెరికాది $30 ట్రిలియన్ ఎకానమీ, అంటే 270 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ ఉండదన్నమాట. అందుకే పీయూష్ గోయల్ గారు అమెరికా వాణిజ్య సభ్యులతో వాళ్ళ ఇంటి మనిషిలాగా కలిసిపోయి ఈ ఒప్పందాన్ని అయితే ఓకే చేయించారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ ఒక మెలికైతే పెట్టాడు. అదేంటయ్యా అంటే, భారత్ ఎన్ని $1 బిలియన్ వస్తువులు పంపించినా మేము కొనుగోలు చేస్తాం. అదే సమయంలో మా నుంచి మీరు $500 బిలియన్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్న డిమాండ్ అయితే పెట్టాడు. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ విషయం గురించి గొడవ చేస్తాంది. మోడీ డొనాల్డ్ ట్రంప్ ముందు తల ఉంచినాడు, మోడీ భయపడిపోయినాడు. ఏది డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు అమెరికా నుంచి $500 బిలియన్ వస్తువులు ఏముండాయని చెప్పేసి కొంటామని చెప్పేసి అంటూ ఈ కాంగ్రెస్, అదేవిధంగా ఈ కమ్యూనిస్టులు వీళ్ళంతా కూడా గొడవ చేయడం మొదలుపెట్టినారు. అంటే ఈ అమెరికా ఒప్పందాన్ని రద్దు చేయించడానికి కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈ
ఒప్పందం చెప్పాలంటే చైనాకు ఎదురు దెబ్బ లాంటిది అనమాట. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేసేసింది అనుకో, వీళ్ళకి వచ్చే ముడుపులు వీళ్ళకి వచ్చాయి, వీళ్ళు సంతోషంగా ఉంటారు. వీళ్ళకి కావాల్సింది అది, వీళ్ళకి దేశం బాగుపడడం వీళ్ళకి ఇష్టంలా. వీళ్ళు ఎంతసేపటికి ఏలా శవ రాజకీయాలు చేయడం, ఇలాంటి నీచ నికృష్ట రాజకీయాలన్నీ కూడా చేయడం, దేశాన్ని అధోగతి పట్టించడం, వీళ్ళకి చేతం వచ్చిందల్లా ఏంటంటే ఇదే. చైనా ఎదుగుదలకు మన అమెరికా ఒప్పందం అడ్డంకిగా మారిపోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ ఒప్పందాన్ని రద్దు చేయించడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. మన దేశంలోని రైతులందరినీ కూడా ఎగదోస్తుంది. అంతకంటే మన భారత సామర్థ్యం గురించి అమెరికాకు అనుమానాలు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రవర్తిస్తుంది. ఎంత దారుణమో చూడండి. ఇక ఈ విషయం పైన మన పీయూష్ గోయల్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా, రానున్న 5 ఏళ్లలో అమెరికా నుంచి 45.29 లక్షల కోట్లు అంటే $500 బిలియన్ విలువైనటువంటి వస్తువు అదేవిధంగా ఉత్పత్తులు కొనడం అనేది భారత్కు సమస్యే కాదని చెప్పేసి మన పీయూష్ గోయల్ గారు స్పష్టం చేశారు. వాస్తవానికి అది చాలా అంటే చాలా చిన్న సంఖ్య. అమెరికాకు $2 ట్రిలియన్ గిరాకీని అందించేటటువంటి సామర్థ్యం వికసిస్తున్నటువంటి మన భారత ఆర్థిక వ్యవస్థకు ఉండాలని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడు. ప్రస్తుతం ప్రతి సంవత్సరం కూడా వివిధ ప్రపంచ దేశాల నుంచి 27.17 లక్షల కోట్లు అంటే $300 బిలియన్ విలువైనటువంటి వస్తువు అలాగే ఉత్పత్తులను భారత్ అయితే దిగుమతి చేసుకుంటుంది. భారత్ నుంచి ఆయా దేశాలకు వెళ్తున్నటువంటి ఈ ఆర్డర్ల విలువ రానున్న 5 ఏళ్లలో $2 ట్రిలియన్ అయితే పెరుగుతుంది. ఒకవేళ అమెరికా వస్తువు అలాగే ఉత్పత్తులు సరైనటువంటి ధరలకు లభిస్తే ఈ ఆర్డర్లన్నీ దాని వైపుగా మలుతాయని చెప్పేసి మన పీయూష్ గోయల్ గారు అయితే తెలియజేశారు. ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం అమెరికా నుంచి 45 నుంచి 50 బిలియన్ విలువైనటువంటి వస్తువు అలాగే ఉత్పత్తులను భారత్ అయితే కొంటుంది. అవన్నీ కూడా మన దేశంలో తయారు కానటువంటి సరుకులే. రానున్నటువంటి 5 ఏళ్లలో తమ నుంచి $500 బిలియన్ విలువైనటువంటి వస్తువు అలాగే ఉత్పత్తులను కొనాలని చెప్పేసి భారత్ అయితే అమెరికా కోరింది. వాస్తవానికి మన భారత్కు అది చాలా అంటే చాలా చిన్న సంఖ్య. త్వరలోనే మన భారత్లో 10 గిగావాట్ల డేటా సెంటర్లు అయితే ఏర్పాటుగా ఉన్నాయి. వాటికి అవసరమైనటువంటి పరికరాలను మనకు అమెరికా సప్లై చేయొచ్చు. అలాగే మన భారత్కు విమానాలు, విమాన ఇంజన్లు, విమాన విడిభాగాలు అయితే కావాలా, అవన్నీ మనకు అమెరికా అమ్మొచ్చు. ఇప్పటికే చాలా విమానాలు, విమాన ఇంజన్ల కోసం అమెరికాకు భారత్ అయితే ఆర్డర్లు ఇచ్చింది. పెండింగ్లో ఉన్నటువంటి ఈ ఆర్డర్ల విలువే $90 బిలియన్ దాకా ఉంటుంది. చూడండి, విమానాల కోసం అమెరికాకు మరిన్ని ఆర్డర్లు ఇవ్వాలని చెప్పేసి టాటా గ్రూప్ అనుకుంటుందని నేనైతే విన్నా. ఈ లెక్కన రానున్న 5 ఏళ్లలో భారత విమానయాన రంగం నుంచే అమెరికాకు $100 బిలియన్ పైగా ఆర్డర్లు అయితే వస్తాయి. ముడి చమురు అలాగే సహజ వాయువు, ఎల్పిజి విభాగాల్లోనూ అమెరికాకు భారత్ ఆర్డర్లు అయితే ఇవ్వగలుగుతుంది. భారత్లోని స్టీల్ పరిశ్రమల కోసం అమెరికా నుంచి బొగ్గును తెప్పించుకోవచ్చు. ప్రస్తుతం ప్రతి సంవత్సరం కూడా 18 మిలియన్ టన్నుల బొగ్గును అమెరికా నుంచి భారత్ అయితే దిగుమతి చేసుకుంటుంది. ప్రతి సంవత్సరం అమెరికా నుంచి $30 బిలియన్ విలువ చేసేటువంటి బొగ్గును కొనేటటువంటి కెపాసిటీ భారతదేశ స్టీల్ పరిశ్రమకు ఉండదని చెప్పేసి మన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారు వివరించారు. చూడండి, అంటే ఆయన ఆలోచన ఏ విధంగా ఉండదో, ఎంత సింపుల్గా మాట్లాడుతా అమెరికాను కన్విన్స్ చేశాడో దీన్ని బట్టి మనమంతా కూడా అర్థం చేసుకోవచ్చు. చెప్పాలంటే పీయూష్ గోయల్ గారు లాంటి కేంద్ర మంత్రి దొరకడం నిజంగా మన అదృష్టం. అర్థమవుతుందా? ఇటువంటి ఈ మన దేశాన్ని అభివృద్ధి చెందనీయకుండా అడ్డుకోవాలని చెప్పేసి ఇంతమంది మూర్ఖులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పక్కకు నెట్టి ఎవరైతే మన దేశంతో ఒప్పందాలు చేసుకుంటున్నారో వాళ్ళకందరికీ ఒక మంచి క్లారిటీ ఇవ్వడం అనేది, అది కూడా వివరించి క్లారిటీ ఇవ్వడం అనేది మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు కన్విన్స్ చేయాలి కదా, వాళ్ళు మళ్ళీ డైవర్ట్ అవ్వకుండా. అదనమాట విషయం. మిత్రులారా, చూశారు కదా, ఇది మన దేశ ప్రయోజనాల కోసం నిశ్శబ్దంగా జరుగుతున్నటువంటి కృషి. ప్రచారం కంటే పనికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటటువంటి ఇలాంటి నాయకుల గురించి తెలుసుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత. అందుకే నిజాలను నిర్భయంగా మీ ముందుకు తెస్తుంది మన న్యూస్ అఖండ ఛానల్. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మన దేశ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. దేశం కోసం జరుగుతున్నటువంటి ఈ అద్భుత ప్రయాణంలో భాగస్వాములు కావడానికి మరిన్ని తాజా నిజాల కోసం వెంటనే మన న్యూస్ అఖండ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.